2026లో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే 4 గ్రహాలు, మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము. ఒకటి శని, తర్వాత గురు, రాహు, కేతువులు. ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి 4. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడతాము. సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు, మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు, అంటే మీన రాశిలో ఉంటున్నారు. రాహు కేతువులు మూమెంట్ ఉంది. డిసెంబర్ 5th మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. మనకి తెలుసు రాహుకేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్నే ఉంటుంది కనుక వెనక్కి వెళ్తూ ఉంటారు. జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, బెనిఫిట్ గ్రహం, అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది. దేంట్లో అటు ధనకారకుడు, అటు ఏమో ఆయుక్కుడు మనం కొంచెం చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడున్న ఎక్స్పాన్షన్, విజ్డమ్, నాలెడ్జ్, వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము. మనకి ఇయర్ ఎండ్ అంటే 2025 ఇయర్ ఎండ్లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి వెళ్ళారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు. మనకి తర్వాత అక్టోబర్ 31st మనకి సింహానికి వెళ్తున్నారు. మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటున్నారు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితులు, ఈ 4 గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట. చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే 4 ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి. 2 ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్, 2 లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 17th ఉంది, మళ్ళీ మార్చ్లో ఉంది, మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్లో 2 ఉన్నాయి. అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది, అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది. అలాగే ఈ ఉగాది కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఉగాది చెప్పుకుంటాం. మార్చ్ 19th 20th వస్తుంది. పరభవ నామ సంవత్సరం వస్తుంది అనమాట, అంటే 40th సంవత్సరం. ఎవ్రీ 60 yearsకి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది. జనరల్గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాము కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అండ్ ఆల్సో అన్ని వస్తువులు ఖరీదవుతాయి. కొన్ని అంటే కంట్రీస్కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవన్నమాట. దెబ్బలాట వచ్చేవి, అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను, అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ, అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం, ఏదైనా చేసేవాళ్ళు అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అని ప్రభావం అనేది కూడా మనకి 3 రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి కుంభానికి, అలాగే ఏంటంటే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మనం మంత్లీ ప్రెడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. చాలా బాగుండే రాశులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి, అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి, ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు, అంటే మనకి 12 monthsకి మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉంటారు. సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే నాలెడ్జ్ గెయినింగ్ మనం చూసుకోవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాము. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. వృశ్చిక రాశి వాళ్ళు జనరల్గా కూడా నేను ఇందాక చెప్పినట్టు కొంతవరకు అదృష్టవంతులే అనమాట. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఏదైనా కంపారిజన్, సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంటుంది వీళ్ళకి. దేంట్లో బాగుంటుంది, తప్పక వీళ్ళు చేసే పనిలో బాగుంటుంది, కెరియర్లో బాగుంటుంది. సో తప్పక
ఫిలిం రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ సూచనలు మనకి బాగా కనిపిస్తున్నాయి. గురు చూపు ఉంది, అలాగే ఎగ్జాల్టెడ్ గురు చూస్తున్నారు. సో తప్పక వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది కనుక వాళ్ళ కెరియర్ పాత్లో గ్రోత్ అనేది ఖాయం అన్నమాట. సో మనకి చూసాము అంటే మనకి ఏప్రిల్ నుంచి మార్చ్ నుంచి కూడా మనం చెప్పుకోవచ్చు. మార్చ్ నుంచి అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా ఉంది, పైకి వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే వీళ్ళు తీసిన ఫిలిమ్స్ కానీ లేకపోతే డాక్యుమెంటరీ కానీ ఏదైతే ఏ రంగంలో అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక అందరికీ బాగా పైకి వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అండ్ ప్రజల మన్నన పొందడం అనేది కనిపిస్తుంది, గుర్తింపు అనేది తప్పక వస్తుంది, ఎందుకంటే ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అందరికీ 1 yearలోనే అయిపోవు కదా. సో తప్పక ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఉన్నత వ్యక్తుల పరిచయం వస్తుంది. ఆ వ్యక్తులు వీళ్ళని పైకి తీసుకెళ్ళడం కూడా అంటే ఏంటి వాళ్ళు చేసే పనిలో పైకి లాగడం కూడా మనకి కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక అగ్రికల్చర్ సెక్టర్లో కానీ లేకపోతే ఇప్పుడు ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కానీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళకి అలాగే ఏంటంటే కొత్తవి కనిపెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. అది మెడికల్ ఫీల్డ్ చెప్పుకోవచ్చు, అలాగే ఫుడ్ టెక్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా ప్రోడక్ట్ వీళ్ళు ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళు ప్రోడక్ట్ తప్పక సక్సెస్ సాధించే ఎప్పటి నుంచో బిజినెస్ చేసే వాళ్ళకి సక్సెస్ సాధించే ఒక ఇయర్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే అగ్రికల్చర్ స్టాక్స్ ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్స్ లో స్టాక్స్ లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక డిసెంబర్ తర్వాత కొంతవరకు చాలా బాగుంటుంది, ఎందుకంటే థర్డ్ సంచారం రాహు సంచారం చాలా మంచి సంచారం, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అలాగే ఏంటంటే ఎక్కువ కమ్యూనికేషన్ కూడా వాళ్ళకి పెరుగుతుంది అనమాట. ఏదైనా క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుండాలి, ఎదుటి వాళ్ళ గురించి తెలియాలి. సో తప్పక ల్యాండెడ్ ప్రాపర్టీలో ఉన్నవాళ్ళు, ప్రాపర్టీ డీలింగ్స్లో ఉన్నవాళ్ళు, అలాగే కమర్షియల్గా ఏంటంటే ఇప్పుడు రెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, హౌసింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, ఎస్పెషలీ హౌసింగ్ దాంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చెప్పినట్టు ఈ మంత్స్ అన్ని చాలా బాగున్నాయి. నేను చెప్పినట్టు ఏప్రిల్ నుంచి మార్చ్ కూడా అనొచ్చు, మార్చ్ ఎండ్ నుంచి మనకి అక్టోబర్ వరకు చాలా బాగుంది. దాని తర్వాత కూడా కొంతవరకు ఏంటంటే వీళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే మనం చూసాము అంటే జూపిటర్ 10th హౌస్లోకి వస్తున్నారు, అంటే 2nd and 5th లో 10th హౌస్లో వస్తున్నారు కనుక కెరియర్ పాత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సంవత్సరం అంతా వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారి స్పౌస్ తో రిలేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి. రిలేషన్షిప్ కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది, ఎందుకంటే గురు చూపు అన్నిటినీ మిటిగేట్ చేస్తుంది అనమాట. ఎవరికైనా లాంగ్ టర్మ్గా దెబ్బలాట్లు అవుతున్నాయి, డిసగ్రిమెంట్స్ అవుతున్నాయి అంటే కూడా కొంతవరకు తీర్పు అంటే సొల్యూషన్ అనేది వస్తుంది. అలాగే కోర్ట్ కేసెస్ అవుతున్నాయి, లేకపోతే కోర్టులో ఉన్నాయి కేసెస్ అన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళ కొంతవరకు చెప్పిన మాట విని పైకి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి 2026లో ఎప్పటి నుంచి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఈ ఇయర్ లో కొంచెం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఒకసారి. తప్పక క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే గురుచూపు ఏంటంటే మనకి ఎప్పటికైనా ఏంటంటే మనకి మంచి దారిలో తీసుకెళ్తుంది, అంటే ఏంటి మనకి సొల్యూషన్ వచ్చే దారిలో తీసుకెళ్తుంది. అది ఒక రోజులో అవ్వచ్చు, ఒక సంవత్సరంలో అవ్వచ్చు, 2 సంవత్సరాల్లో కూడా అవ్వచ్చు. సో ఎవరైనా లాంగ్ టర్మ్గా బాధపడుతున్నారు మెడికల్ ఇష్యూస్తో అంటే కొంతవరకు ఏంటంటే సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి, ఎందుకంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్, అలాగే హ్యాపీ మంత్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి బంధుమిత్రుల కలయిక ఉంది, ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారు 2026లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఒకసారి. వీళ్ళ నిత్యం ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అది లేని పక్షాన్ని కొంతమంది ఏంటంటే దేవి పూజలు చేసే వాళ్ళు ఉంటారు. దుర్గాదేవికి తామర పూలతో అంటే ఎర్ర తామర పూలతో పూజ చేయడం మంగళవారం మంచిది. లేని పక్షాన్ని ఒక అష్టోత్తరం వినడం కానీ కవచం వినడం కానీ మంచిదే. ఒక జపం చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఇంకా ముందుకి అంటే ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది వీళ్ళకి అని
ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము, ఎందుకంటే ఈ 4 ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము. అండ్ ఆల్సో ఏంటంటే మనం రాశి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. ఇదంతా జనరలే, అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది, ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఈస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పైకి వెళ్ళడం ఏంటి, మనకి లైఫ్లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అపాయింట్మెంట్ తీసుకుని అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా. సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది, ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము. సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట.